ప్రియమైన దైవజనాంగమా, మన ప్రభువు మనకిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అది ఎలా అంటే మనం భోజనం చేయడం ద్వారా, అనగా అక్షయ ఆహారాన్ని భూజించడం ద్వారా మనం రీఛార్జ్ అవుతున్నాం, బలపరచబడుతున్నాం. రైట్, రీఛార్జ్ అవుతున్నాం, ఏమవుతున్నాం? బలపరచబడుతున్నాం. అందుకే నేను ఉదయం కూడా చెప్పాను, వాక్యానికి వచ్చినప్పుడు మనకు తెలియని ప్రశ్నలకు కూడా దేవుడు జవాబులు ఇస్తూ ఉంటాడు. ఎన్నో ప్రశ్నలకు వాక్యమే మనకు జవాబు, ఎన్నో బాధలకు వాక్యమే ఆదరణ. అది మందు, ఉదయమే చెప్పాను, అది ఔషధం. వాక్యం ఏంటది? ఔషధం, మందు. సో ఒకసారి వాక్యం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, హృదయంలో పడిపోయింది అనుకోండి, అది ఎంత గొప్ప శక్తిని జనరేట్ చేస్తుందంటే, మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆ మందు పనిచేస్తుంది. దేవుని వాక్యం ఒకసారి మన హృదయంలోకి వెళ్ళిపోతే అది నిన్ను వదలదు, జీవితం అంతా పనిచేస్తుంది. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, వర్షం భూమి మీదకి వచ్చి భూమిని తడిపి ఎలాగైతే నిష్ఫలంగా వెళ్ళదో, అలాగే దేవుని వాక్యం కూడా నీ హృదయంలో పడి నిష్ఫలంగా పోదు. అది ఏదో రూపంలో, ఏదో సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు నీకేంటి నాకేంటి ఉపయోగపడుతూనే ఉంటుంది. అలా నాకు ఎన్నిసార్లు ఉపయోగపడిందో దేవుని వాక్యం, నాకు తెలియకుండా నాకు మేలు చేసింది దేవుని వాక్యం. నేను పడిపోవాల్సిన స్థితిలో కాపాడేది వాక్యమే, నన్ను స్థిరంగా నిలబెట్టింది వాక్యమే, సాతాను నా మీద అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు దాన్ని చల్లార్చడానికి ఉపయోగపడింది వాక్యమే, జ్ఞానంగా ఎలా మాట్లాడాలో నాకు నేర్పించింది వాక్యమే, అనేక మందిని ఎదుర్కొన్నప్పుడు, వాళ్ళతో వాదిస్తున్నప్పుడు, ఒప్పిస్తున్నప్పుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది వాక్యమే. అలాగే పర్సనల్గా సాతాను నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ సాతాను యొక్క శోధనల్ని ఎదుర్కోవడానికి నాకు వివేకాన్ని ఇచ్చింది వాక్యమే, శక్తినిచ్చింది వాక్యమే. ఈ వాక్యం ఎప్పుడైతే నా హృదయంలో ఉంటుందో అదొక ధన భాండాగారం లాంటిది. నాకు అవసరం వచ్చినప్పుడు అందులోంచి తీసుకుని వాడుకుంటాను అనమాట. నీ జేబు నిండా డబ్బులు ఉన్నాయి, నీకు ఏది అవసరం వచ్చినా జేబులో డబ్బులు తీసి ఏం చేస్తావు? ఉపయోగించుకుంటావు కదా. అదేవిధంగా దేవుని వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అది తొలకరి వర్షం వలె నీ హృదయాన్ని తడుపుతూ ఉంటుంది. వర్షం పడ్డ తర్వాత పరిస్థితులు మారతాయా? మారవా? పచ్చదనం వచ్చేస్తుంది కదా. ఆ రోడ్లో పోతున్నామంటే ఎలా ఉంటుంది? రోడ్డు అంతా పచ్చగా ఉంటుంది. మే నెలలో లేని పచ్చదనం జూన్ జూలైలో మనకు కనబడద్ది. ఎందుకు కనబడద్ది? వర్షం తాకగానే భూమి చిగుర్చి పచ్చగా మారిపోద్ది, అందంగా ఉంటుంది. అందుకే చాలామంది చెప్తున్నారు, నాయన వర్షం వచ్చినప్పుడు ఇంకుడు గుంతలు పెట్టండి, ప్రతి చోట ఇంకుడు గుంతలు పెట్టండి అని చెప్తున్నారు. అంటే ఒకసారి లోపలికి వెళ్ళిపోతే అది వృధా కాదు, మరలా నీకు తిరిగి సరైన సమయం ముందు ఉపయోగపడుతుంది అని. సో దేవుని వాక్యం ఎన్ని పోలికలు చెప్పమంటారు చెప్పండి, ఎన్ని పోలికలు చెప్పమంటారు? సో ఈ పోలికలన్నీ దేవుని వాక్యానికి ఆపాదించుకోండి. ఆ వాక్యం నీ హృదయంలో ఒక్కసారి పడితే క్లిష్ట సమయంలో ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, క్లిష్ట సమయంలో ఉపయోగపడుతుంది. ఇది చాలా క్లిష్ట పరిస్థితి, వాక్యం ఉపయోగపడుతుంది. ఇది చాలా దుర్భర పరిస్థితి, వాక్యం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ఆదరణ కావాలి, వాక్యం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ఓదార్పు కావాలి, వాక్యం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నన్ను బలపరిచేవారు కావాలి, వాక్యం ఉపయోగపడుతుంది. నాకు ధైర్యం అవసరం, వాక్యం ఉపయోగపడుతుంది. లోపల ఒకసారి స్టోర్ చేసేసుకుంటే పలు విధాలుగా మారిపోద్ది, పలు రూపాలలో మారిపోద్ది. నీకు నిస్సహాయ పరిస్థితిలో సహాయకుడిగా వాక్యం ఉంటుంది, ఇబ్బందికర పరిస్థితిలో ఆదరించేదిగా వాక్యం ఉంటుంది, అధైర్యపడిపోయిన స్థితిలో ధైర్యాన్ని ఇచ్చేదిగా వాక్యం ఉంటుంది, నిరీక్షణ లేని స్థితిలో నిరీక్షణ కలుగజేసేదిగా వాక్యం మారిపోతుంది, నాకెవ్వరూ లేరనుకున్నప్పుడు నేనున్నానని అభయమిస్తుంది. ఇలాంటి ఎన్నో 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 విధాలుగా దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది, స్థిరపరుస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని దాచుకునేవాడు జ్ఞాని. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన విషయాన్ని సొలొమోను రాశాడంటే, నిజంగా ఆ ఆలోచన ఎంత గొప్పదో చూడండి, ఆ ఆలోచన ఎంత గొప్పదో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. 10 నుంచి చదువుదాం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. 10వ వచనం, వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. అసలు మీరు ఎప్పుడైనా మీ ముందు వెండి పెట్టి బంగారం పెట్టి వాక్యం పెడితే దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? మనస్ఫూర్తి చెప్పేయండి. చాలామంది వాక్యం ఎందుకంటే, మీకు విషయం చెప్పనా, ఒక పరిస్థితిలో మనకి ఏది ఉపయోగపడుతుంది అనేది ఆ టైంకి చెప్పలేం, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దేనివల్ల ఉంటాయనే పరిశోధన మీరు చేస్తే వన్ ఫైన్ డే, అంటే ఒక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వెండి వల్ల నీకు ఆనందం ఉండదు. ఇది పచ్చి నిజం.
బంగారం వల్ల కూడా నీకు ఆనందం రాని లేని రోజులు నీ జీవితంలో రాబోతున్నాయంటే నమ్మగలవా? నమ్మగలవా? నమ్మి తీరాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ బంగారం అంటే ఇష్టం. ఇప్పుడు నెక్లెసో చైనో లేకపోతే ఇంకా ఉంటాయి కదా, రకరకాల మోడల్ ఉంటాయి. బంగారాన్ని ఎన్ని రకాలైనా తెప్పొచ్చు. సో ఆ మోడల్ అన్నీ చేసి చేస్తే ఆనందంగా వేసి తిరుగుతారు మీరు. కానీ ఒకనొక దినం వస్తుంది మీ జీవితంలో, అప్పటికి బాగా శరీరం అంతా శుష్కించిపోయి చర్మం ఇలాగ ఎముకల నుంచి రాలిపోతూ, అంటే ఎముకలను వదిలేద్దనమాట, చర్మం వదిలేసి వేలాడిపోతూ, తర్వాత మంచం పట్టేసి చావనా బతకనా, ఊపిరి తీసుకోవాలా వదిలేయాలా తెలియని అయోమయ పరిస్థితిలో ఒకానొక దినాన్ని ఉంటాం మనం. అప్పుడు ఒక పెద్ద బుక్లెట్ తెచ్చి ఈ నెక్లెస్ కావాలా, ఈ హారం కావాలా, ఈ చైన్ కావాలా, ఈ మెడ వంకీ కావాలా, ఈ అరవంకీ కావాలా అంటే నువ్వేమంటావు తెలుసా? ఈ వంకీలు ఏం వద్దు, సుఖమైన సావు కావాలంటావు. నిజం. ఈ బాధ లేకుండా, ఈ కష్టం లేకుండా, ఈ ఇబ్బంది లేకుండా ఇవన్నీ వదిలేసి సుఖంగా నా ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ రోజు రావాలంటావు. కాబట్టి అందుకే దేవుని వాక్యం నీకు ఇప్పుడు కనబడదు, దాని విలువ తెలియదు ఇప్పుడు నీకు. కానీ వన్ ఫైన్ డే నీకు ఆ వాక్యం గొప్పతనం అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నీకు బంగారం ఎక్కువ ఉన్నా ఆనందం ఉండదు. కొంతమంది జీవితాల్లో బోల్డంత బంగారం ఉంది, ఆత్మహత్యలు చేసుకోవట్లా. బోల్డంత వెండి బోల్డంత డబ్బు ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవట్లా. ఎందుకు మరి? అంటే బంగారం వాళ్ళకి శాంతిని ఇవ్వలేదా? వెండి వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వలేదా? డబ్బు వాళ్ళకి సుఖాన్ని ఇవ్వలేదా? ఇవ్వలేదనే కదా దాని అర్థం. ఇవ్వలేదు. ఎంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏదో శాంతి లోపించింది, సమాధానం లోపించింది, సంతోషం లోపించింది. అది లోపించిన కారణాన వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు, బలవంతంగా చచ్చిపోయి ప్రాణం తీసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే లోతుగా విశ్లేషణ చేయండి, లోతుగా విశ్లేషణ చేయండి. జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుద్ది, శాంతి సమాధానం ఎంత గొప్పదో అర్థమవుద్ది. అది అర్థమైనప్పుడు అదే కావాలని కోరుకుంటాం. ఇక్కడ సొలొమోనుకి అన్నీ ఉన్నాయి, ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఏమైనా తక్కువ సొలొమోనుకి? ఏమైనా తక్కువ? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏమని రాస్తున్నాడు ఆయన? వెండికి ఆశపడక జ్ఞానము యొక్క ఉపదేశం అంగీకరించండి. జ్ఞానం మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడుతుంది మనిషి కాదు. ఇక్కడ ఎవరు? 8వ అధ్యాయం 1వ వచనంలోనే ఆ మాట వ్రాయబడింది. జ్ఞానమే ఘోషిస్తోందట. జ్ఞానము ఘోషిస్తోంది, వివేచన తన స్వరము వినిపిస్తోంది, వినిపించుచున్నది. రైట్. మేలిమి బంగారుని ఆశించక తెలివిని సంపాదించుకోండి. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానం దేనికన్నా శ్రేష్టమైనది? ముత్యములు. ఎందుకంటే ముత్యాలు నిన్ను పరలోకం తీసుకెళ్ళవు, ముత్యాలు నీకు నిత్య జీవితాన్ని ఇవ్వవు. ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఒకడొక దాన్ని అమ్ముతున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? కొనుక్కోవాలని నువ్వు ఆశపడుతున్నావు, వదిలించుకోవాలని వాడు అమ్ముతున్నాడు. అంటే వాడికి అవసరం లేదే నువ్వు కొనుక్కుంటావు. నేను ఆ పాయింట్ అర్థమైందా నీకు? ఆడికి వద్దది, అందుకే నీకు అమ్ముతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? అబ్బా ఇది కొనుక్కుంటే చాలు ఇంకా నాకు అనుకుంటున్నావు. ఆడ వద్దనుకునేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతిని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? ఆడికి అవసరం లేనిది నీకేమైంది? అవసరమైంది. ఇప్పుడు వాడికి అవసరం లేదు కాబట్టి అమ్మకందారు అయ్యాడు. నువ్వు అదే ప్రపంచం అనుకుంటున్నావు కాబట్టి కొనుగోలుదారు అయ్యావు. వాడు వద్దనుకున్నది నీకు అమ్మకం. వాడు కావాలనుకుంటే నీకు అమ్ముతాడా? చెప్పు. వాడు కావాలనుకుంటే నీకు అమ్ముతాడా? వాడికి వదలడం ఇష్టం లేదు, నీకు అమ్ముతాడా? అమ్మడు. అంటే వాడు వదిలేస్తున్నాడంటే ఆడికి వద్దు. అంటే ఈ ప్రపంచంలో చాలామంది వద్దనుకున్నవే మనం కొనుక్కునేవి. పాయింట్ అర్థమైందా? వాళ్ళు వద్దనుకునేవి మనం కొనుక్కునేవి. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఏదో రోజు నువ్వు కూడా వద్దనుకుంటావేమో దాన్ని. ఏదో రోజు నువ్వు కూడా ఏమనుకుంటావు? వద్దని అనుకుంటే నువ్వు కూడా ఏం పెడతావు? అమ్మకం పెడతావు. నువ్వు కూడా అమ్మకందారు అవుతావు. దాన్ని కొనుక్కోవడానికి మళ్ళీ ఎవడ కూడా తయారవుతాడు, ఆడు కొనుగోలుదారు అవుతాడు. సో ఈ ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇది అర్థమైనప్పుడు ఎక్కడో చోట ఆగాలి కదా అనిపిస్తుంది. ఆగుతాం. ఆగినప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే అక్కడి నుంచి కొత్త జీవితానికి బాటలు వేసుకోవాలంటే జ్ఞానం కావాలి, వివేకం కావాలి. అందుకే అన్నాడు, వెండికి ఆశపడక జ్ఞానాన్ని, నా ఉపదేశాన్ని అంగీకరించండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. చూసారా?
విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ఎందుకో చెప్పనా? ఈ ప్రపంచంలో పేరెన్నిక గన్నవాళ్ళు, బాగా కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్ళు, విశేషంగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు ఏదో ఒక రోజు మరణశయ్య మీద ఈ జ్ఞానం కోసం వెతుకులాటలో ఉంటారు. మరణశయ్య మీద ఉన్నప్పుడు వాళ్ళకి అది దొరకదు. ఆ సమయం అంతా వృధా చేసుకున్నారు. ఇప్పుడు దొరకాలన్నా అది దొరికే పరిస్థితిలో లేదు. మరి ఈ సమయం అంతా జ్ఞానం లేకుండా గడిపారన్నమాట. డబ్బుంది, జ్ఞానం లేదు. వెండి బంగారాలు ఉన్నాయి, జ్ఞానం లేదు. ముత్యాలు ఉన్నాయి, జ్ఞానం లేదు. అన్నీ ఉన్నాయి, జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేకుండా ఒక జీవితం గడిచిపోయింది. నా పాయింట్ మీ అందరికీ అర్థం కావాలి. జ్ఞానం లేకుండా ఏమైపోయింది? ఒక జీవితం గడిచిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక జీవితం గడిచిపోయింది. ఇప్పుడు డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ జ్ఞానం అనేది పక్కన పెట్టి ఒక జీవితాన్ని గడిపేసి జీవితం ముగింపుకి వెళ్ళాక ఇప్పుడు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఎక్కడొస్తుంది? రాదు. జ్ఞానం అనేది ఒక క్షణంలో తెచ్చేసుకునేది కాదు. అదొక కొండ. రోజు కొంత 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 ఏం చేయాలి? తవ్వుకోవాలి. బలం అనేది 1 డేలో వచ్చేది కాదు. రోజు కొంత 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 శరీరంలో పోగేసుకోవాలి. అలాగే జ్ఞానం కూడా కొంత 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 కొంతగా తలకెక్కించుకోవాలి. దాన్ని లోపల నిక్షిప్తం చేసుకోవాలి. అప్పుడు సరైన సమయంలో సరైన విధంగా నీకు అది ఉపయోగపడుతుంది. అప్పుడు నీకు జ్ఞానం లోపల ఉన్నవాడు తీసుకునే నిర్ణయాలకి, జ్ఞానం లోపల లేనివాడు తీసుకునే నిర్ణయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరల ఇప్పుడు గుర్తు చేస్తాను. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని అధోగతి పాలు చేస్తాయి. అధోగతి పాలు అంతెందుకు, సౌలు ఉన్నాడు. తాను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల సింహాసనాన్ని కోల్పోయాడు. అవునా కాదా? ఒక్క తప్పుడు నిర్ణయం దేనికి దూరం చేసేసింది? సింహాసనానికి దూరం చేసేసింది. అదే ఆ తప్పుడు నిర్ణయం తీసుకోకపోయి ఉండుంటే బతికున్నంతకాలం రాజు ఎవరు? సౌలే. ఒక్క తప్పు నిర్ణయం మొత్తం అతని సింహాసనాన్ని అతనే పాడు చేసుకునేలా చేసింది. వేరే వాడికి ఆ ఉద్యోగం ఇవ్వబడింది. అలాగే ఇస్కరియోతు యోధ ఒక్క తప్పు నిర్ణయం, రాంగ్ డెసిషన్, అతని జీవితం మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేసింది. అసలు ఎన్ని తప్పులు అంటే, నెంబర్ 1 యేసుప్రభుని అమ్మడం, నెంబర్ 2 ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం. ఈ రెండింటికి ప్రధానమైన కారణం అతనిలో జ్ఞానం లోపించింది, జ్ఞానం కరువైంది. సో కాబట్టి మన జీవితంలో ఏ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి నువ్వు అని అనుకుంటే అన్నింటితో పాటు జ్ఞానం కూడా అవసరం. నువ్వు ఎంత సంపాదించు ఆ తర్వాత విషయం, నువ్వు ఏ స్థాయికి ఎదుగు తర్వాత విషయం, నువ్వు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉండు, ఎంత గొప్ప పదవిలో ఉండు, ఎంత గొప్ప చదువుకో, ఎంత గొప్ప స్థితిలో అయినా నిలబడు. నువ్వు ఎన్ని ఆస్తులు ఉంటాయో, ఎన్ని అంతస్తులు ఉంటాయో, నువ్వు చచ్చిపోయే సమయానికి నీ పిల్లల కోసం ఎంత కూడబెడతావో అది వేరే విషయం. అది నీ సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ నువ్వు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నావు అన్నది ముఖ్యమైన విషయం. ఆ జ్ఞానం సరైన సమయంలో ఉపయోగించావా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు లోపల లేకపోతే ఎలా వాడతాను చెప్పండి. ఇప్పుడు జేబులో డబ్బులు లేవు, బయట బోల్డ్ అంతమంది అమ్ముతారు, బిర్యానీలు అమ్ముతారు, టీలు అమ్ముతారు, టిఫిన్లు అమ్ముతారు. జేబులో డబ్బులు లేకుండా కొనుక్కోలేము. అలాగే హృదయంలో జ్ఞానం లేకుండా పరిస్థితుల్ని నువ్వు దాటలేవు, ఇబ్బందికర పరిస్థితులను దాటలేవు. అంతెందుకు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపుకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి లాగుతుంది రమ్మని. ఎవరు? అమ్మాయి కదలే, పెద్దావిడే అయి ఉండొచ్చు, పోతిఫర్ భార్య. ఈ యవనస్తుడిని నాతో శయనించని చెప్పి బలవంత పెడుతుంది. ఇప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఒకటి తప్పు చేయొచ్చు, రెండోది ఆ తప్పు నుంచి పారిపోవచ్చు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, తప్పు నుంచి పారిపోవడానికి అతను సపోర్ట్ చేసింది ఎవరు? మీరు చెప్పండి. యోసేపు ఆ తప్పు నుంచి పారిపోవటానికి అతనికి సపోర్ట్ చేసింది ఎవరు? ఎలా కనబడుతుంది మీకు? చలి నుంచి కాపాడుకోవడానికి దుప్పటి ఉందంటే దుప్పటి కనబడుద్ది కదా. చలి నుంచి కాపాడుకోవడానికి ఏముంది? రగ్గు ఉంది, కప్పుకున్నాం. ఇది ఇదే నుంచి కాపాడుతుంది? చలి నుంచి. కనబడుతుంది. వర్షం నుంచి కాపాడడానికి గొడుగు ఉంది, కనబడుతుందా? గొడుగు కనబడుతుంది. వర్షం నుంచి కాపాడుకుంటున్నాం ఈ గొడుగు వేసుకుని కదా. మరి ఇప్పుడు పోతిఫర్ భార్య నుంచి కాపాడుకోవటానికి ఇతనిలో ఉన్న జ్ఞానం కనబడుతుందా? కనబడదు. అది లోపల ఉంటుంది. అది లోపలుండి సరైన సమయానికి నీకు ఉపయోగపడుద్ది.
కరెక్ట్ టైంలో అది బయటకు వస్తుంది, కరెక్ట్ టైంలో బయటకు వస్తుంది. రావాలి, అలా కరెక్ట్ టైంలో రావాలంటే లోపల అది ఏమై ఉండాలి? స్టోర్ అయి ఉండాలి. లోపల స్టోర్ చేసుకుంటే కరెక్ట్ టైంలో ఉపయోగపడుతుంది నీకు. మీరు అందుకే వచ్చారు ఇక్కడికి. అసలు దేవుని సన్నిధిని వెతుకుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? సత్యాన్ని దాచుకోవడానికి వస్తున్నాం. వల వేసుకుని సముద్రంలోకి జాలరి వెళ్ళాడంటే సరదాగా సముద్రం చుట్టూ తిరిగి వద్దామని కాదు. చేపలు సముద్రంలో ఉంటాయి, వల ఇతని చేతిలో ఉంటుంది. వల విసిరి చేపలు పట్టుకొని దాని ద్వారా జీవనోపాధి కొనసాగించడానికి సముద్రానికి వెళ్ళాడు జాలరి. నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? మీరు అందరూ ఎందుకు వచ్చారు? నిద్రపోవడానికి వచ్చారా? చల్లగా ఉంది కదండి, మొత్తగా ఉందండి అంటారా? ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? అంతే కదా. సరదాగా అయితే రావడం ఎందుకు? వేస్ట్ కదా. అంటే సరదాగా వచ్చామండి. అంటే ఏం పూసిపోవట్లేదండి, ఇంట్లో ఏం లేదట, ఊసిపోవట్లేదట. అందుకని ఎందుకు వచ్చారట? దేవుని సన్నిధికి వచ్చావా? ఏదో అందరూ వెళ్తున్నారు కదా అని నేను వచ్చానండి. ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది? ఇక్కడికి వస్తే ఏదో అలా నలుగురితో చిల్లో బొల్లోమంటా బావచ్చని అందుకు వచ్చావా? మరి ఎందుకు వచ్చావు చెప్పు దేవుని సన్నిధికి? చేపలు పట్టే వ్యక్తి జాలరి సముద్రానికి ఎందుకు పోయాడు అంటే అతని దగ్గర ఒక కారణం ఉంది కదా. అలాగే నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావంటే నీ దగ్గర నా దగ్గర కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకొని హృదయంలో పెట్టుకొని పోవడానికి వచ్చాను. నీకు ఇప్పుడే పనికి వస్తుంది. అది ఎప్పుడు పనికి వస్తుందో ఎవ్వడు చెప్పలేడు. ఏ ప్రసంగం ఏ మనిషికి ఎప్పుడు ఉపయోగపడద్దో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ప్రతి ప్రసంగం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సో ఏ వాక్యం ఎప్పుడు ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఏ వాక్యం చెబుతున్నా సరే అన్నీ మన కోసమే. ఇందులో వ్రాయబడిన విషయాలన్నీ కూడా మనకు ఉపయోగపడేవి కాబట్టి అన్నీ మనసులో పెట్టుకోవాలి. ఆ సందర్భం ఏమిటి, ఆ సన్నివేశం ఏమిటి, ఆ వ్రాయబడిన విధానం ఏమిటి, ఆ జ్ఞానం ఏం చెబుతోంది, ఈ ఆదివారం ఏం చెప్పారు, అది ఎలా నేర్చుకున్నాం, అది మనకు ఎలా సాంత్వనిచ్చింది, ఎలా ఆదరణ ఇచ్చింది దాని గురించి మళ్ళీ డిస్కస్ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు ఈరోజు అన్న ఇలా చెప్పారు కదా, ఇది ఇలా కదా, అది అలా కదా, డిస్కస్ చేయాలి. అలా డిస్కస్ చేస్తూ నెమరు వేసుకుంటూ లోపల దాచుకోవాలి. అది ఎప్పుడు ఉపయోగపడదో తెలీదు. స్లీపింగ్ పొజిషన్లో ఉన్నట్టే ఉంటుంది కానీ టక్మని యాక్టివేట్ అవుద్ది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలీదు. ఇంట్లో వస్తువుల్లాగే ఇంట్లోనే ఉంటాయి. వాషింగ్ మిషన్ నిత్యం ఇంట్లోనే ఉంటుందా? ఉంటుందా? రోజు 24 గంటలు వాడతావా వాషింగ్ మిషన్? మరి ఎప్పుడు వాడతావు? బట్టలు మురికి ఎక్కువైపోయినప్పుడు, మురికి బట్టలు పెరిగిపోయినప్పుడు ఏది గుర్తొస్తుంది? అది యాక్టివేట్ అవుతుంది. పట్టుకెళ్ళి అందులో పడేస్తావు. వ్యాక్యూమ్ క్లీనరు ఎప్పుడు పడితే అప్పుడు వాడతావా? ఎప్పుడైతే ఇంట్లో దుమ్ము పెరిగిపోయింది అనిపించిందో అది ఆన్ చేస్తావు. అదే చీపురు కట్ట, అది ఉపయోగపడుద్ది. అప్పటి వరకు ఎక్కడ ఉంటుంది? మూలలో ఉంటుంది, దాంతో పని లేదు. అర్థమైందా? సో అలాగే ఇంట్లో ఏదైనా కానివ్వు, అది గ్యాస్ పొయ్యి కానివ్వు, కుక్కర్ కానివ్వు, మిక్సీ కానివ్వు, లేకపోతే ఇంకోటి ఏదైనా కానివ్వు, అవన్నీ కూడా మూలబడి ఉంటాయి. దాని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతాయి? ఉపయోగపడతాయి. అలాగే దేవుని వాక్యం మన హృదయాంతరాలలోనికి వెళ్ళిపోయి సరైన సమయంలో బయటకు వస్తూ ఉంటుంది. అది మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఏ రీతిగా నీకు మేలు చేస్తుందో నీకు తెలీదు. అందుకే జ్ఞానాన్ని వెతకాలి. జ్ఞానాన్ని ఏం చేయాలి? వెతకాలి. జ్ఞానం కోసం పరిగెత్తాలి, జ్ఞానం కోసం ప్రయాసపడాలి. అలా జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు, జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నప్పుడు, జ్ఞానం కోసం తృష్ణ కలిగి జీవిస్తున్నప్పుడు ఆ జ్ఞానము తగిన సమయమందు తగిన రీతిగా నీకు ఉపయోగపడుద్ది. సరైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోగలుగుతావు. ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నీకు చక్కగా ఉపయోగపడి తీసుకో అంటే నిన్ను ముందుకు ప్రేరేపిస్తుంది, వద్దంటే నిన్ను ఆపేస్తుంది. నీకు విషయం చెప్పనా? ప్రారంభం నుండి కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. మనుషులతో మాట్లాడటం అంటే అర్థం మనుషులకు ఆలోచన చెప్పడం అని. మనుషులతో మాట్లాడటం అంటే అర్థం ఏంటి? మనుషులకు ఆలోచన చెప్పటం. ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా దేవుడు మన హృదయానికి ఆలోచన చెబుతూ వచ్చాడు. సో ఈ ఆలోచనలన్నీ తీసుకున్న తర్వాత సరైన నిర్ణయానికి మనిషి రావాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. అందులో పరిణతి సాధించాలి. ఈ పరిణతి సాధించే క్రమంలో దేవుడు ఒక ప్రాసెస్లో నేర్పించుకుంటూ వచ్చాడు అన్నీ కూడా.
మరి ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆకాశం నుండి స్వరం వినబడింది అని మనకు తెలుసు. మెల్లని స్వరం వినబడింది. ఏలియాతో కూడా దేవుడు మాట్లాడాడు. రాజుల మొదటి గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంటుంది. ఉరుమొచ్చిందంట, మెరుపు వచ్చిందట, అన్నీ వచ్చాయి. కానీ అప్పుడు యెహోవా స్వరం వినబడలేదు, ప్రత్యక్షం కాలేదు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూద్దాం, అందరం చూద్దాం, తీయండి బైబిల్. అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, అంటే దైవశక్తి యెహోవా అనగానే వ్యక్తిగా తీసుకోకండి. ఇప్పుడు చాలామంది మతోన్మాదులు మూర్ఖులు యెహోవా అనగానే ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఒక పర్సన్లా మాట్లాడతారు. ఆయన పర్సన్ కాదు అక్కడ. మీకు మొన్న వారమే చెప్పాను, దేవుడు అనగానే ఏంటి? శక్తి. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? శక్తి. హిజ్ ఎ పవర్. శక్తి విద్యుత్, శక్తి కరెంట్. కరెంట్ ఎలాగో దేవుడు అంతే. కరెంట్ వ్యక్తి కరెంట్ అంటే మనిషా? కాదు కదా. షాక్ కొట్టి చంపేయాడండి అంటావా? షాక్ కొట్టి ఏం చేశాడు? చంపేయాడండి. ఎవడాడు? ఆడేవాడు కరెంట్ గాడండి అంటావా? ఇంక అంతకంటే ఏమైనా ఉందా? ఇంకా నీ స్థాయి ఏమవ్వాలి? ఇంకా పెరగాలి. పవర్, కరెంట్ అంటే పవరు. ఈ శక్తికి సహకరించడం, డిస్ట్రాయ్ చేయడం రెండే తెలుసు. అర్థమైందా? అయితే సహకరిస్తుంది, లేకపోతే డిస్ట్రాయ్ చేస్తుంది. రెండు ఉంటాయి దాని దగ్గర. అలాగే దేవుడు సహకరిస్తాడు, తీసివేస్తాడు. రెండు ఉంటాయి ఆయన దగ్గర. ఆయనే సృష్టికర్త, ఆయనే లయకర్త. సృష్టికర్త ఆయనే, లయకర్త ఆయనే. పంపించేవాడు ఆయనే, తిరిగి రమ్మని పిలిచేవాడు కూడా ఆయనే. సో ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకునేటప్పుడు హీస్ ఎ పవర్. ఆయన ఒక శక్తి. శక్తిగానే ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యెహోవా అనగానే వ్యక్తి కాదు. దేవుడు ఆత్మ గనుక. ఏంటట? దేవుడు ఏం గనుక? ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హీస్ ఎ పవర్, నాట్ ఎ జెండర్, నాట్ ఎ హ్యూమన్. హీస్ ఎ పవర్. ఆయన ఒక శక్తి. శక్తిని శక్తిగా అర్థం చేసుకో. ఇప్పుడు ఇక్కడ యెహోవా ఆ వైపున సంచరించగా అన్నాడు. అంటే దైవశక్తి ఆ వైపున సంచరించగా, అది మాత్రమే నువ్వు అర్థం చేసుకోవాలి. రైట్. నెక్స్ట్, బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలి లేచిందట. అంటే అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తి దైవశక్తి. అది మాత్రమే మనం అర్థం చేయాలి, మనిషి కాదు. బలమైన పెనుగాలి లేచెను. నెక్స్ట్, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. పర్వతాలు ఏమైనాయి? బద్దలాయెను. శిలలు చిన్నాభిన్నములాయను కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. నెక్స్ట్ గాలి పోయిన తర్వాత భూకంపము కలిగిన కానీ ఆ భూకంపము నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. నెక్స్ట్, ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఎలా మాట్లాడిందట? మిక్కిలి నిమ్మళంగా. ఎంత హడావిడి జరిగాక ఎందులోనూ దేవుని స్వరం వినబడలేదు. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మలంగా మెల్లగా ఒక స్వరం వినబడుతుంది. మీకు కూడా దేవుని వాక్యం అలాగే వినబడదు, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం మెరుపులా రాదు, ఉరుములా రాదు, భూకంపంలా రాదు, మహా సుడిగాలి ధ్వనిలాగా మీ దగ్గర రాదు. మీకు దేవుని వాక్యం ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది మీతో? ప్రశాంతంగా. అంత ఎందుకండి, అమ్మ లాలిస్తూ ఒళ్ళో కూర్చిపెట్టి మాట్లాడుతుంటే ఎట్ట ఉంటుంది? అమ్మ సీపురి గడ్డ తిరగెత్తే ఎట్ట ఉంటుంది? నేను అడగట్లా. అమ్మ ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అబ్బా, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఒడికంటే ప్రశాంతమైన చోటు మరొకటి ఉండదు. అది అమ్మ ఒడిలో ఆడుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరీ చిన్నతనంలో అయితే మనకి భయం అనిపిస్తే అమ్మ కావాలి, ఇబ్బంది అనిపిస్తే అమ్మ చెయ్యి కావాలి. అమ్మ చెయ్యి గుండెల మీద వేసుకుని పడుకునే పిల్లలు ఉంటారు. అమ్మ నువ్వు నా పక్కనే ఉండు అంటారు. ఎందుకంటే నాన్నతో ఉండే ఎఫెక్షన్ తక్కువ, ఎక్కువ ఎవరితో ఉంటుంది ఎఫెక్షన్ పిల్లలకి? అమ్మతోనే ఉంటుంది. సో అమ్మ హత్తుకుంటే ఆనందం వేరు, అమ్మ హత్తుకుంటే ఆ సంతోషం వేరు.
అమ్మ మనకి చేయూతనిస్తుంటే ఆ ధైర్యం వేరు కదా. ఎప్పుడైతే అమ్మ ప్రశాంతతను మనం ఫీల్ అవుతామో, ఇప్పుడు చూడండి, కెరటాలు ఏమీ లేకుండా మంచి పౌర్ణమి వేళ చల్లని సాయంత్రం చక్కగా సముద్రం ఒడ్డున కూర్చుంటే ఆ రిలాక్సేషన్ ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి అర్థం అవుద్ది. అదొక అద్భుతమైన సాయంత్రం అనిపిస్తుంది కదా. ఆ ప్రశాంతత ఏదైతే ఉందో, ఆ నిమ్మళమైన ప్రశాంతత ఏదైతే ఉందో, అంత ప్రశాంత వాతావరణంలో దేవుని స్వరం నీతో మాట్లాడుద్ది. ఇది నువ్వు అనుభవిస్తే నీకు అర్థమవుద్ది. అందుకే ధ్యానించు అన్నాడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. నిజమే, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడతావో, నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యిందే మీతో చెప్తున్నా. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆ ఎక్స్పీరియన్స్ చేశాను. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనకి జ్ఞానం ఇస్తుంది, మనకు వివేకం ఇస్తుంది, మనకు ఆలోచన చెబుతుంది. నిజం, నీకు ఆలోచన చెప్పేదను వినుడి అన్నాడా. ఆలోచన కర్త, ఆయన పేరేంటి? ఆలోచన కర్త. నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో రిలాక్స్గా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. ఆయన మెల్లని స్వరం నీతో తప్పకుండా మాట్లాడుద్ది. నీకేం రణగొన ధ్వనులు ఉండవు, హడావుడు ఉండదు, మెరుపులు రావు, భూకంపం రాదు, పర్వతాలు బద్దలైపోవు, గాలి రాదు, ఏమి రాదు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవుని వాక్యం మనతో. మీకు విషయం చెప్పనా? దేవుడు అంటేనే ప్రశాంతత. దేవుడు అంటే ఏంటి? ప్రశాంతత. ఇది పచ్చి నిజం. రణగొనధ్వని దేవుడు కాదు. దేవుని పేరు సమాధానకర్త. దేవుని పేరేంటి? సమాధానమునకు అధిపతి. సమాధానమునకు అధిపతి. శాంతికరమైన జలముల యొద్ద నేను నిన్ను నడిపిస్తున్నాను. శాంతికి, సమాధానానికి, సంతోషానికి, ప్రేమకి, సాత్వికత్వానికి, దీర్ఘశాంతానికి, దయాళుత్వానికి, మంచితనానికి, ఆశా నిగ్రహానికి, విశ్వాసానికి ఆయన అధిపతి. ఆ ఫ్రూట్స్ అన్నీ ఏ చెట్లో నుంచి వస్తున్నాయి? దేవుడు అనే చెట్లో నుంచి వస్తున్నాయి. అంటే దేవుడు అంటే శాంతి, దేవుడు అంటే నెమ్మది. నెమ్మదిగా, శాంతిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదిగో ది బెస్ట్ ఎగ్జాంపుల్. భూకంపంలో మాట్లాడలేదు, మెరుపులో మాట్లాడలేదు, సుడిగాలి ధ్వనులలో మాట్లాడలేదు. ఇవన్నీ పోయాక ఒక ప్రశాంతమైన నిమ్మళమైన వాతావరణం ఏర్పడింది. ఆ నిమ్మళమైన వాతావరణంలో, ఆ ప్రశాంతమైన వాతావరణంలో, ఆ శాంతికరమైన స్థితిలో దేవుని యొక్క మెల్లని స్వరం ఏలియాతో మాట్లాడుతుంది. ఏలియాకి హితబోధ చేస్తుంది, ఏలియాకి జ్ఞానబోధ చేస్తుంది, ఏలియాను ప్రేరేపిస్తుంది, ఏలియాను ఆలోచింపజేస్తుంది, ఏలియాకు నమ్మకత్వాన్ని ఇస్తుంది. సో అలాగా నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈరోజు సంఘాలలో ఈ వాక్యాన్ని ప్రశాంతంగా వినే పరిస్థితిని కోల్పోయి రణగొనధ్వనులు సృష్టించి దేవుడు వచ్చేసాడు అంటున్నారు. నేను చెప్పినప్పుడు చాలామంది నన్ను వ్యతిరేకించారు. ఈ మధ్యకాలంలో రియలైజ్ అవుతున్నారు, అన్నయ్య చెప్పింది మన కోసమే కదా, అన్నయ్య చెప్పింది కరెక్టే కదా అని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. పరిశుద్ధాత్ముడు ఆ కీప్యాడ్లో ఉంటాడా? పరిశుద్ధాత్ముడు ఆ కీబోర్డ్లో ఉంటాడా? మరి ఎందులో ఉంటాడు పరిశుద్ధాత్ముడు? పోనీ మనం కొట్టే డ్రమ్ములో ఉంటాడా? డప్పులో ఉంటాడా? ఒక చోట చాలా బలంగా డప్పు కొడుతున్నాడు, ఇంకా బలంగా, ఇంకా పెంచమని సైగ చేశాడు, ఇంకా పెంచాడు, అన్నాడు, ఇంకా పెంచాడు. వీళ్ళు పట్టు తప్పేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం పెరిగింది? సౌండ్ పెరిగింది. బేసిక్గా మనకున్న నేచర్ ఏంటంటే, సౌండ్ పెరిగితే ఆటోమేటిక్గా మన కాలు ఏమవుద్ది? ఆటోమేటిక్గా, అంటే ప్రజలు చూస్తే బాగోదని స్టెప్ వేయకపోయినా కాలైనా ఏం చేస్తాం? కిందన ఏం చేస్తాం? అది ఆడు దొక్కినట్టు దొక్కుతాం. సో కాలు ఆటోమేటిక్గా ఊగుతుంది, చేతులు ఇలా అంటుంటాయి కదా. ఎందుకు? మ్యూజిక్ ఉన్న పవర్ అది. ఆ రిథమ్కి మనం కూడా రిథమిక్గా ఏం చేస్తుంటాం? ఊగుతుంటాం, సపోర్ట్ చేస్తుంటాం. మన శరీరం దానికి కనెక్ట్ అయిపోయి చేతులు ఊపడమో, కాలు ఊపడమో, చేతులు ఇలా అండమో, లేకపోతే తోడ మీద వేసి ఇలా కొట్టుకోవడమో, మొత్తం మీద ఏదో ఒకటి చేస్తాం కదా. దీని పెరిగే కొలది, శృతి మించే కొలది ఆటోమేటిక్గా మన బాడీ ఏమైపోద్ది? గతి తప్పిపోద్ది. పూనకాలు వస్తాయి కదా, అదే
సౌండ్ లేకపోతే పూనకాలు రావు. మీరు కావాలంటే మానస హాస్పిటల్కి వెళ్ళండి, పక్కనే రామారెడ్డి గారు ఉంటారు, ఆయన అడగండి వెళ్ళి, ఏమండి పూనకాలకు కారణం ఏంటంటే చెప్తాడు ఆయన. ప్రేరేపిస్తేనే కానీ పూనకం రాదు, సౌండ్ గట్టిగా ఉంటే తప్ప ఏమి రాదు, పూనకం రాదు. పూనకం రావాలంటే ఏమి ఉండాలి, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి. హై 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 అనగానే అంటే వస్తాడు బయటికి. ఏమీ లేకపోతే ఏమి రాదు, పూనకం రాదు. సో ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా డప్పు లేదా వాయిద్యం లేదా ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అనుకోవడం చాలా తప్పు, చాలా తప్పది. పరిశుద్ధాత్ముడు నిర్జీవమైన వస్తువుల్లో ఉండడు, ఆయన జీవము గలవాడు. జీవము గల పరిశుద్ధాత్ముడు జీవము గల మన హృదయాలలో ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. నువ్వు డప్పు కొట్టినా ఉంటాడు, కొట్టకపోయినా ఉంటాడు. నువ్వు ఆరాధనకు వచ్చినా ఉంటాడు, ఆరాధనకు రాకపోయినా ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. పరిశుద్ధాత్ముడు సంఘానికి వస్తే మాత్రమే ఉంటాడా మనలో? ఇంట్లో ఉండగా ఉండడా? చెప్పండి. ఇంట్లో ఉండగా కూడా మనలో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన విడువడు, ఎడబాయుడు. దైవగ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, నిత్యము మీతో కూడా ఉంటాడన్నాడు. ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునట్లు వేరొక ఆదరణకర్తను నేను మీ కొరకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి సౌండ్ పెరిగితే పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు అనుకోవడం చాలా తప్పు, అది ఆయన అవమానపరచడమే. సౌండ్ పెరిగితే పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవ్వడం అనేది, సౌండ్ తగ్గిపోతే పరిశుద్ధాత్ముడు ఆగిపోవడం అనేది ఉండదు. అర్థమైందా? అది మనం సృష్టించుకున్న ఒక కాల్పనిక స్థితి, ఒక కాల్పనిక భ్రమ. ఆ కాల్పనిక స్థితిలో, ఆ కాల్పనిక భ్రమలో మనం బ్రతుకుతూ డప్పు కొడుతూ ఉన్నాడంట, కొడుతూ ఉన్నాడు, అందరూ యాక్టివేట్ అయిపోయి ఉన్నారు. ఈలోగా కొడుతూ ఉండగా చేతిలో కర్ర ఇరిగిపోయింది. ఇతను ఆపేశాడు. ఇతను ఆపేస్తే వాళ్ళు ఆగిపోయారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు మీరు చెప్పండి. అంటే ఈ కర్ర ఇరిగిపోతే డప్పు కొట్టడం ఆగిపోయింది, డప్పు కొట్టడం ఆగిపోతే వాళ్ళు కూడా ఆపేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు పని చేయాలంటే ఇక్కడ ఈ స్థాయిలో కొట్టాలా? సో దయచేసి మరలా నేను ఎవరిని విమర్శించట్లా, నిజం మాట్లాడుతున్నా. ఒకవేళ తప్పైతే నన్ను సరిదిద్దండి వాక్యానుసారంగా, మీ తప్పైతే మీరు సరిదిద్దుకోండి వాక్యానుసారంగా. ఎందుకంటే మనందరం దేవుని పిల్లలం. రేపొద్దున మనం ఎక్కడికి వెళ్ళి నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళి నిలబడాలి. ఆ రోజు ఆయన మనల్ని ఎక్కడ అడుగుతాడు? నాయనా నువ్వు ఇలా చేసావు కదా. అవును ప్రభువా. ఏంటి నాయన నీకున్న ఎవిడెన్స్, నీకున్న ఆధారం ఏంటి? పరిశుద్ధాత్ముడు సంఘములన్నిటిలో సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు కదా. మరి నువ్వు ఎందుకు నాయన అల్లరి చేసావు నా పేరు మీద అంటే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలిగే ధైర్యం ఉంటుంది ఇటు మన దగ్గర ఉంటుందా? ఆయనకి మనమే వణికిపోతాం గజ 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 గజ. చిన్నప్పుడు స్కూల్ పిల్లాడు హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారా నిన్నంటే ఎలా వెళ్తాడు? కాలర్ ఎగరేసుకుని ఎలా వెళ్తాడా? స్కూల్లో క్లాస్ టీచర్ వేరు. ఆ రోజుల్లో మనకి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అనేసరికి ప్యాంట్లు తడిసిపోయాయి పిల్లలకి. ఇప్పుడు ఎట్ట వెళ్తాడు హెడ్ మాస్టర్ దగ్గరికి? జేబులో చేతులు పెట్టుకుని పిలిచారా డేడే అంటాడా? పగిలిపోద్ది. అందుకని చాలా వినమ్రంగా, వినయంగా, అనకోగా, మెల్లిగా, సార్ పిలిచారట కదా సార్, ఎందుకు సార్ అంటే వెళ్తాడు. మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా కూడా వెళ్ళలేం మనం, అలా కూడా వెళ్ళలేం. ఆయన ముందుకెళ్ళి మాట్లాడటమే అసంభవం. అందుకే ముందే జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడు అల్లరి చేయదు, దేవుని ఆత్మ ఎప్పుడు మనుషుల్ని రెచ్చగొట్టదు. ఆయన ఎప్పుడు మెల్లని స్వరంతో మీతో మాట్లాడతాడు, మెల్లని స్వరం. మరలా చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రశాంతతలోనే మీరు ఆయన స్వరం వినగలుగుతారు. ప్రశాంతతలోనే మీరు ఆయన ఆలోచనను గెయిన్ చేసుకోగలుగుతారు, క్యాప్చర్ చేసుకోగలుగుతారు. ఆయన ఆలోచన మీరు పట్టుకోవాలి అంటే మీరు ప్రశాంతతలోనే పట్టుకోగలుగుతారు తప్ప గొన ధ్వనులతో మీరు హడావిడి చేసి ఏదో పీక్కి వెళ్ళిపోయి మేడ నుంచి దూకేస్తే అప్పుడు మీరు ఆయన ఆలోచన పట్టుకునే స్థాయిలో ఉండరు. ఆయన శాంతికరమైన జలముల యొద్దనే మనల్ని
నడిపిస్తాడు. సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతి. సో మరి దేవుని స్వరం మీరు వినాలి. వింటేనే మీరు బాగుపడతారు. వింటేనే మీరు ఆ స్వరానికి కనెక్ట్ అవుతారు. అప్పుడు సరైన సమయంలో మీ లోపల నుంచి ఆలోచన వస్తుంది, నాయనా నువ్వు దారి తప్పుతున్నావేమో, తల్లి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావేమో. తప్పిస్తాడు ఆయన తప్పించకపోతే మనం తప్పించుకోలేము. కొన్ని సందర్భాల్లో ఆయనే మనల్ని తప్పించాలి. అప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మో దేవుడు చాలా మేలు చేశాడండి, లేకపోతే నేను ఇందులో పడిపోదునని అనుకుంటాం. నిజం, దేవుడు చాలా మేలు చేశాడు, చాలా. మొన్న మధ్య రాజమండ్రిలో ఒక స్థలం అయిపోయింది, ఇంకా మంచి సెంటర్లో దొరికేసింది. అమ్మయ్య చర్చికి చాలా బాగుంటుంది, ఇంకా దూకేద్దాం అని ముందుకెళ్ళిపోయి ఇంకా దూకేద్దాం అనమాట కాసేపట్లో. అప్పుడు ఎవరో కాలర్ పట్టుకో లాగినట్టుగా ఏదో రూపంలో అలాగ వస్తారు. ఆగొచ్చిగా 2 రోజులు వెయిట్ చేయి అన్నట్టుగా వెయిట్ చేయించి అందులో పడిపోకుండా అలా తిప్పేశాడు దేవుడు. కానీ పడిపోతాం. నిజం, నీకు నిజంగా చూడు, ఎన్నో సందర్భాల్లో ఆయన మనతో మాట్లాడతాడు. ఇది నువ్వు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు పడిపోవాలనుకున్నప్పుడు నేను ఆదరిస్తాడు. నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు నేను బతికిస్తాడు. చాలామందికి వస్తాయి అలాంటి దరిద్రం ఆలోచనలు. చచ్చిపోవాలన్న ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయా మీకు? ఎవరికైనా వచ్చినాయి చేయి చూపించండి. ఏం పర్లేదు, తప్పలేదు. సిగ్గుపడాల్సిన పని ఏం కాదు. అదొక శోధన. జ్వరం వచ్చినట్టే. వచ్చిందా నీకు? మరి చెయ్యొద్దండి, భయమే ఉంది. ఎవరికైనా జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిందని చెప్పుకోవడం సిగ్గుపడతామా? అలాగే చనిపోవాలన్న ఆలోచన వస్తే సిగ్గేం లేదు. వచ్చిందా అంటే వచ్చిందండి అన్న వాళ్ళు చేయి చూపించండి. ఎప్పుడోకప్పుడు మీ బతుకులో, ఈరోజు కాదు, గతంలోనో అంతకుముందో ఎప్పుడో పాస్ట్లో ఎప్పుడో వచ్చిందా? చాలామంది వచ్చింది, కానీ ఎందుకో సిగ్గుపడుతున్నారు. మరి అంత సిగ్గుపడిపోయేది ఏమి లేదు, అందరికీ వస్తుంది. ప్రతి హ్యూమన్ బీయింగ్ తన పోరాటంలో ఎదుర్కోలేని పరిస్థితిలో ఏమనుకుంటాడంటే ఆ సమయంలో చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. కానీ చచ్చిపోతాడా? అందరూ చచ్చిపోరు. జ్ఞానం లేని వాళ్ళు చచ్చిపోతారు. జ్ఞానం లేని వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారు. పరిస్థితులతో పోరాడడం తెలియని వాళ్ళు. జ్ఞానం కలిగినోడు చచ్చిపోడు. జ్ఞానం కలిగినోడు ఏమనుకుంటాడో తెలుసా? ఎలాగూ ఈ కొవ్వొత్తి ఏదో రోజు నేను ఆర్పకపోయినా ఆరిపోద్ది. అంత పని కట్టుకుని ఆర్పాల్సిన పరిస్థితి ఏముంది? వెలిగినంతకాలం వెలగనిద్దాం. వెలిగించినోడే దీన్ని ఏం చేయాలి? ఆర్పాలి. అది రూలు. నేనెవరు ఆర్పడానికి? నేను వెలిగించానా? నేను వెలిగించగలనా? నా కొవ్వొత్తి నేను వెలిగించుకోలేను, పక్కోడు కొవ్వొత్తి నేను వెలిగించలేను. సో నన్ను వెలిగించినోడే నన్ను ఏదో రోజు ఆర్పుతాడు. అది ఆయన ఇష్టం. ఆయన ఆర్పేంత వరకు నేనేమవ్వాలి? వెలగాలి, వెలుగుతూ ఉండాలి, వెలుగునిస్తూ ఉండాలి. నేను వెలిగితే 10 మందికి వెలుగు పంచగలను. 2010లో నేను కూడా చచ్చిపోవాలని అనుకున్నా. కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు బతికిస్తూ పోతున్నా, చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా బతికించడానికి దేవుడు నన్ను నిలబెట్టి వాడుకున్నాడు. కానీ అప్పుడు సాతాను నాకు పుట్టించిన ఆలోచన, ఇంకెందుకు చచ్చిపో, చాలా బతికించావు కదా, చచ్చిపో. సో ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. కానీ ఆ టైం దాటిపోయింది అనుకోండి, దాన్ని వదిలేస్తాం. ఇంక చిరాకు అనిపిస్తుంది. నేనే ఇలా ఆలోచించాను అనిపిస్తుంది. అదేం తప్పు కాదు. నేనేమంటున్నానంటే అప్పటికి నీకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, బలహీనత. ఏంటది? బలహీనత. ఈరోజు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటావా? ఎందుకున్నాయి కాళ్ళు నొప్పులుగా? రోజు ఉంటాయా? ఎప్పుడున్నాయి? ఆ రోజు ఉన్నాయి. ఎందుకున్నాయి? శరీరంలో సత్తువు తగ్గింది. అదే మళ్ళీ గట్టిగా తిని నిలబడి మంచిగా విటమిన్ ట్యాబ్లెట్లు అవి వేసుకుని నిలబడ్డాం అనుకో, మళ్ళీ ఆటోమేటిక్గా నొప్పులన్నీ ఏమైపోతాయి? తగ్గిపోయి మళ్ళీ ఏమొచ్చేస్తుంది? సత్తు వచ్చేస్తుంది. పరిగెత్తుతో జింక పిల్లలాగా. అర్థమైందా? సో అలాగే జీవితంలో ఒడిదుడుకులు సహజం. ఆటికి చచ్చిపోం మనం. చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆయన మెల్లనైన స్వరం నీతో మాట్లాడి తీరుతుంది. లోపల స్టోర్ చేసుకో. సరైన సమయంలో అలా బయటకు వస్తుంది, మాట్లాడుతుంది. అలా మాట్లాడబట్టే నేను ఈరోజు వేలాది మందిని బతికిస్తున్నా. ఈరోజు నేను నా ఒక్కడనే కాదు, నేను నా ఒక్కడి కోసం కాదు, నేను అనేక మంది కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు వేలాది మంది మన మాటలు విని బాగుపడుతున్నారు, మన మాటలు విని ఆలోచనలు పడుతున్నారు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్,
బయట వాళ్ళు కూడా వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు మన వీడియోల క్రింద, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, మెసేజ్లు పెడుతుంటారు. అన్నా మీ మాటల వల్ల మేము చాలా బలం పొందుకుంటున్నాం, మీ మాటల వల్ల మేము చాలా ధైర్యాన్ని పొందుకుంటున్నాం, మీ మాటల వల్ల మేము చాలా ఓదార్పును పొందుకుంటున్నాం, మీ ప్రసంగాలు వింటామన్నా అని. అందులో ఒక ఆయన, నేను ముస్లింనన్నా మీ ప్రసంగాలు వింటానంటాడు, నేను హిందువునన్నా మీ ప్రసంగాలు వింటానంటాడు. మరొక ఆయన అయితే నేను బౌద్ధిస్ట్నన్నా మీ వాక్యాలు వింటానన్నా అంటాడు. ఒక ఆయన ఏమో నేను నాస్తికుడినన్నా అయినా మీ వాక్యాలు ఎందుకో వినాలనిపిస్తుంది అంటాడు. సో ఇలా ఎంతోమందిని దేవుడు తన వాక్యం ద్వారా ఆకట్టుకుంటున్నాడు, ఆకర్షిస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు. వాళ్ళు ఏదో ఒక రోజు సత్య మార్గంలో నడుస్తారు. దేవుని వాక్యం వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు ఆయన మాట్లాడుకుంటాడు, మనం ఏం చేయగలం? ఆయన పిలుచుకుంటాడు, ఆయన ఆకర్షించుకుంటాడు, ఆయన బలపరుస్తాడు. కాబట్టి దేవుని స్వరం ఎప్పుడు ఎక్కడ వినబడద్దమ్మా? చెప్పండి, ఎక్కడ వినబడుద్ది? ప్రశాంతతలోనే వినబడుద్ది. అర్థమైందా? డీజే సౌండ్లో మాట్లాడైనా డీజే సౌండ్ సిస్టాలు పెట్టి గోల 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 చేసి అలర చేసి అలిసిపోయి శరీరాలకు నీరసం వచ్చి చెమటలు కక్కేసి ఎలక్ట్రాల్ పౌడర్ ఎండరా అనే పరిస్థితిలో మాట్లాడు. అర్థమైందా? ఎప్పుడు మాట్లాడతాడు? ప్రశాంతంగా, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. శాంతమైన వాతావరణంలో మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏకాంతంగా చేయండి, మౌనంగా. అరిచేయకండి, కవ్వా ఊ అనకండి. ఎందుకు మనకది? ఆయనకి ఏమైనా చెవుడా? నువ్వు అరిస్తే కానీ వినబడదా? ఆయనకి చెవుడా చెప్పు. మరి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయొచ్చు? పక్కోడికి కూడా వినబడకుండా ప్రార్థన చేయొచ్చు. నెమ్మదిగా మౌనంగా చేయండి, మౌనంగా ప్రశాంతంగా చేయండి ప్రార్థన. నిమ్మళంగా హాయిగా మోకరించి ప్రశాంతంగా కూర్చొని చక్కగా మాట్లాడుకోండి తండ్రితో. కేకలేస్తే ఎవరితోనే మాట్లాడతామా? మాట్లాడతామా? అస్సలు మాట్లాడడం. ముఖ్యంగా మీకు బాగా అర్థం అవ్వాలంటే ప్రేసి ప్రియులు మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడుకుంటారు చెప్పండి? మాకేం తెలుసండి, మాకైనా ప్రేసులు ఉన్నారా ప్రియుళ్ళు ఉన్నారా అని అడగండి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడతారు? నడుచుకుని మాట్లాడతారు. అలా ఏం మాట్లాడుకోరుగా. ప్రశాంతంగా ప్రేమగా పక్కపక్కన కూర్చొని హాయిగా నవ్వుకుంటూ మెల్లిగా సాత్వికంగా సమాధానంగా ఆ రోజులు ఎప్పుడో పోయేయండి నా జీవితంలో అన్నట్టు చూస్తున్నాడు తమ్ముడు. అలా మాట్లాడుకుంటారు, అవునా కదా? అంతే కదా. పోనీ కొత్తల్లో ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు వదిలేయండి పోనీ సీనా కొత్తల్లో. సో ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఎలా అయితే భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుని ఒకరి భావాలు ఒకరు పంచుకుంటారో, దేవుని ప్రేమను కూడా ఆ ప్రశాంతతలోనే మనం రుచి చూడగలం. దేవుని యొక్క ఆకర్షణ, ఆయన సన్నిధి, ఆయన సమాధానం, ఆయన సహవాసం ఆ ప్రశాంతతలో మీరు అనుభవిస్తారు. కాబట్టి సమాధానంగా ఆయన వెంటాడండి, శాంతిగా వెంటాడండి. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన విధంగా మీకు జవాబిస్తూనే ఉంటాడు. ఆయన మీకు జవాబిస్తూనే ఉంటాడు. మిమ్మల్ని బలపరుస్తాడు, ఓదారుస్తాడు, నిలబెడతాడు, కడతాడు, కాపాడతాడు. ఇది ఆయన వాగ్దానం, ఇది ఆయన వాగ్దానం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అలా అల్లరి చేసే వాళ్ళకి చెప్పండి, బాగుపడితే బాగుపడతారు, బాగుపడలేదా అనండి అంతే. మీరు మాత్రం అల్లరిలో దేవుడిని వెతుక్కోకండి. అల్లరిలో దేవుడు దొరకడు, గొడవలో దేవుడు దొరకడు, గజిబిజి వాతావరణంలో దేవుడు మనకి దొరకడు. ఆయన స్వరం మనకి వినబడదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూశారు. ఉరుములలో లేని దేవుడు, మెరుపులలో లేని దేవుడు, భూకంపంలో లేని దేవుడు, సుడిగాలిలో లేని దేవుడు ఎప్పుడు వచ్చాడు? ప్రశాంతతలో వచ్చాడు. ఆయన స్వరం ప్రశాంతతలో వినబడింది. సో ప్రశాంతతలో దేవుని వెతుక్కుందాం, ఆ ప్రశాంతతను అలవర్చుకుందాం, శాంతిని, సమాధానాన్ని అలవర్చుకుందాం. అప్పుడు బీపీలు పెరగవు. అర్థమైందా? శాంతిగా నిమ్మలంగా ఉన్నోడికి 120/80 ఉంటుంది. ఈ శాంతి, నిమ్మలం, సమాధానం లేనోడికి పైకి పోద్ది. సిస్టోలిక్ పైకి పోద్ది, డైస్టోలిక్ పైకి పోద్ది. చాలా ప్రమాదం అది. సో మనకు వద్దది. సో దేవుని స్వరాన్ని విందాం, సరైన సమయంలో ఉపయోగించుకుందాం, ఆత్మీయంగా వర్ధిల్లుదాం. దేవుడు మీ కుటుంబమును కట్టి నిలబెట్టునుగాక.
ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీ పిల్లలందరితో మీరే మాట్లాడారు, సూటిగా స్పష్టంగా వారికి తెలియజెప్పారు మీ విలువైన సంగతులు. వారి హృదయాలలో వాటిని పదిలం చేయండి. వారు విని విడిచిపెట్టేవారుగా గాక ప్రభా, విన్న వాక్యమును అనుసరించి జీవించేవారుగా నిలబెట్టండి. ఈ సంఘమును మా అందరినీ మీరు ఇంకా బలపరచండి. ఇంకా రాజమండ్రి పట్టణంలో అనేకులకు దీవెనకరంగా మేము మారాలి, అనేకులకు ఆశీర్వాదాన్ని మేము పంచాలి, అనేకులకు ప్రభా వెలుగులు మేము ఇవ్వాలి. మా ద్వారా చాలామంది బలపరచబడాలి. మేము అనేక మందికి దారి చూపే దిక్సూచిలుగా మారాలి. మమ్మల్ని ఇంకా వాడుకోండి, మీ సేవలో బలంగా నిలబెట్టండి ప్రభా. మీ సేవకు సహకరించగలిగే మంచి మనస్సు మా అందరికీ దయచేయండి. మీ శక్తితో, మీ బలముతో మమ్మల్ని నింపండి, నడిపించండి. మీ సమాధానము చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. మీ ఆలోచన మమ్మల్ని స్థిరపరిచేలా చేయండి. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించండి. సమాధానమును బంధము చేత మమ్మల్ని ఐక్యపరచండి. మహిమగల దేవ, మహిమాన్వితుడా, మహోన్నతుడా, ఈ లైవ్ ఎంతమంది వీక్షించారో వారందరి హృదయాలలో మీ శాంతిని స్థిరపరచండి, మీ సమాధానాన్ని స్థిరపరచండి. దీర్ఘశాంతము గలవారై మీ ప్రశాంతతను వెతకగలిగే భాగ్యాన్ని, మీ మెల్లని స్వరాన్ని వినగలిగే భాగ్యాన్ని పిల్లలందరికీ దయచేయండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలను అనుగ్రహించండి. ఇంకా మా సేవలో ఉన్న కొరతలు తీర్చండి. రాజమండ్రి పట్టణంలో ఇంకా అనేక మందికి దీవెనకరంగా సేవ జరిగించడానికి మాతో కూడా ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ సేవకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దీవించండి. వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చండి. సహకారుల గ్రూపులో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి కుటుంబానికి మీ కాపుదల ఇవ్వమని ప్రాధేయపడుతూ ప్రభువా, మీ శాంతి, మీ సమాధానము అలంకారాలుగా మీ పిల్లల హృదయాలలో ఉంచమని ప్రాధేయపడుతూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.